చంద్రబాబు టీడీపీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అన్నారు వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని. విశాఖ రాజధానిగా బ్రహ్మాండంగా ఉంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి బాలకృష్ణ అల్లుడే చెబుతున్నారని, అమరావతి మరో 20 ఏళ్లకు కూడా పూర్తి కాదని చెబుతున్నారు. చంద్రబాబు ఏమో అమరావతే కలల రాజధాని అంటున్నారు. చంద్రబాబు చెప్పేవాటికి చేసేవాటికి పొంతనం ఉండదన్నారు. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని బీజేపీ తప్పుకుందన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కేసినేని నాని. కేసులతో మాట్లాడించి బిల్లు పాస్ చేయమన్నాడు. బయటకు వచ్చేమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీ స్థలాలు కాదేస్తాడని అబద్ధాలు చెప్తాడు. ఒక పక్క మోడీ గారేమో మేమే నీతి ఆయోగ్ ద్వారా ఈ దేశం అంతా ప్రవేశపెడుతున్నామని చెప్పి మోడీ గారు చెప్తారు. వీళ్ళందరూ వీళ్ళ కూటంలోనే చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఈ చేయటం మా వల్ల కాదు అని చెప్పి బీజేపీ ఆ మేనిఫెస్టో రిలీజ్ రోజున పక్క తప్పుకుంది. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా అమలు చేయడు, అబద్ధాలు చెప్తాడని బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం కాదు. అమరావతి అనే రాజధాని చంద్రబాబు నాయుడు కళ, అది అవుదని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. టీడీపీ ఎంపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి స్వయానా బాలకృష్ణ గారి అల్లుడు ఆయన చెప్తున్నాడు, విశాఖపట్నం రాజధాని అయితే బ్రహ్మాండంగా ఉంది, అమరావతి ఇంక 20 ఏళ్ళు కూడా అవుదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చెప్పిందని ఖండిస్తారు. ఇవాళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. వైజాగ్ క్యాపిటల్ అయితే చిన్న బ్రహ్మాండంగా ఉంది, వైజాగ్ అయితే తొందరగా అభివృద్ధి చెందుతుంది, అమరావతి అయితే 25 ఏళ్ళకు కూడా అభివృద్ధి చెందని ఎవరు చెప్పారు? వాళ్ళ ఎంపీ అభ్యర్థి. సో ఏదైనా సరే అన్ని పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, తెలుగుదేశం పార్టీ చెప్పేది.